ఖచ్చితంగా అది ఒక చర్చనీయంగా సమాజంలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశాన్ని బహిరంగ సభలో కూడా ప్రస్తావించారు. అవును, ప్రాధాయపడొద్దని చెప్పి కూడా చెప్పారు, బహిరంగ సభలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100% దీన్ని ఇష్యూ హైలైట్ చేసి చిరంజీవి గారిని బాలకృష్ణ అవమానించారు. అక్కడ పరుష పదజాలం బాలకృష్ణ గారు వాడింది కూడా వాస్తవమే. ఎవరు అని వాడాల్సిన దగ్గర ఆయన నోటి నుంచి ఎవడు అని వచ్చింది. ఆయన స్థాయికి, ఆయన అనుభవానికి, ఆయన 3వ సారి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా సభా మర్యాద ప్రకారం అసలు సభలో లేని వ్యక్తి గురించి చర్చ జరగడమే అసంబద్ధం. అయినా సరే ఆ చర్చ వచ్చిన సందర్భంగా 100% బాలకృష్ణ గారి వైపు నుంచి కూడా ఆ పరుష పదజాలం రాకుండా చూసుకోవాల్సింది ఆయన వచ్చింది. ఆ వచ్చిన దాన్ని సాగ్గా చూపించి ఇవాళ నేను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలుసుకుంటే ఉప ముఖ్యమంత్రి గారిని అనారోగ్య కారణం రీత్యా ముఖ్యమంత్రి గారు పరామర్శించడానికి వెళ్తే దాన్ని భూతాతంలో చూపిస్తే ఇవాళ సాక్షిలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని పాల్పడతా అంటే తన అన్న గురించి స్పందించలేదు, కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాజకీయ డ్రామా ఆడుతున్నారు అని చెప్పని సాక్షిలో రాస్తూ వచ్చారు. మరి ఇదే సాక్షికి ఇంతటి గౌరవ మర్యాదలు చిరంజీవి గారి కుటుంబం పట్ల ఉంటే 2019 ముందు పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మార్క్ మై వర్డ్స్ ఇదే పదం ఆయన వాడింది, కార్లను మార్చినట్టు పెళ్ళాలను మార్చే అనే పదం వాడాడు. కనీసం పాలిషర్గా భార్యలనే ప్రస్తావన కూడా చేయలే. ఈ విధమైన పదజాలం వాడావు నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో మైకి దొరికిన ప్రతి సందర్భంలో దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడావు. మరి నువ్వేమిచ్చావు గౌరవం విలువ? అంటే గౌరవం విలువ చిరంజీవి గారికి ఉంటుందా, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా? అంటే ఇక్కడ అన్నల తమ్ముల మధ్య కూడా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయటం. నీకెటు నీ చెల్లితో సంబంధాలు లేవు, నీ తల్లితో సంబంధాలు లేవు. ఆస్తి కోసం తల్లి మీద NCLT కేసు ఫైల్ చేసిన ప్రబుద్ధులు మీరు ఇవాళ కుటుంబ సంబంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ సంబంధాలు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉండాలి, మా కుటుంబాల్లో మేము మాత్రం ఆచరించమనంటే ఆచరించి చూపలేనాడికి చెప్పే అర్హత లేదు.